తిరుపతిలో నిర్వహించిన సమావేశంలో మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లపై ఆయన ఘాటుగా విమర్శలు గుప్పించారు. భూమన మాట్లాడుతూ చింతామణి సతీ సావిత్రిగా మారినట్టుగా కొందరు రాజకీయంగా విఖ్యాతలుగా మారారని వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితాన్ని పూర్తిగా నాశనం చేయడానికి ఏదైనా వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. మీడియా సమావేశాల్లో నంగిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజకీయ జీవితాన్ని సమూలంగా నాశనం చేయటానికి ఎన్ని రకాలుగా ఎవరినైనా వాడుకునే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉంటారు. అందులో ఈ రోజున ఇప్పటి వరకు వారు వ్యవస్థల్ని వాడుకుంటూ వచ్చినారు. ఈరోజు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువైన వెంకటేశ్వర స్వామినే వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు వాళ్ళు పత్రికా సమావేశంలో మాట్లాడి చాలా నంగిగా ఆ నంగి మాటలన్నీ కూడా వింటూ ఉంటే వీళ్ళేందబ్బా ఇట్లా మారిపోయినారే, రోజు దాడి చేసినట్టు మాట్లాడేవాళ్ళు కాస్త ఒక్కసారిగా మెత్తగా మేము వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పదలుచుకున్నాం అనే మాటలలోనే వాళ్ళ భయం కనపడుతుంది. వాళ్ళేదో వాస్తవాలు చెప్పడానికి కాదు అలా మాట్లాడింది, దొరికిపోయినాము దొంగలము అన్నటువంటి భయంతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జరిపినటువంటి ఆ సమావేశము గతంలో ఆయన వ్యవహార శైలికి భిన్నంగా మొదటిసారి మిగతా రెండు పార్టీల నాయకులను పిలిచి తాను చేసినటువంటి తప్పులో వాళ్లను కూడా భాగస్వామ్యులను చేయటానికే ఆ పత్రికా సమావేశం